ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ వీబీజీ రామ్జీ పథకాన్ని నిరసిస్తూ నిరసనలు తెలియచేయనున్నారు. ఇటు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలతో మమేకం కానున్నారు. విద్యాశాఖపై రివ్యూ చేసిన రేవంత్ కొత్త పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికలకు రెడీ అయింది సర్కార్. ఇందుకోసం జిల్లాలో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు సీఎం. ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్ జిల్లాలో తొలి సభ ఉండనుంది. 9 ఉమ్మడి జిల్లాల్లో 9 బహిరంగ సభలకు నిర్ణయించారు. మంత్రి పొంగులేటికి బహిరంగ సభల సమన్వయ బాధ్యతలను అప్పగించారు. మీనాక్షి, పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎంలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ములుగు బహిరంగ సభకు సోనియా, రాహుల్ గాంధీని ఆహ్వానించాలని పార్టీ నిర్ణయించింది. మండలాల్లో నిరసనలు విస్తృతంగా నిర్వహించాలని డీసీసీలను ఆదేశించింది పీసీసీ. ఒక మండలానికి తాను బాధ్యత తీసుకుంటానని చెప్పారు రేవంత్. విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్ కు ఏర్పాట్లు చేయాలన్నారు సీఎం. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ఫాస్ట్, లంచ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి 2 నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్లు నిర్మించాలని ఆదేశించారు. సాధ్యమైతే సోలార్ కిచెన్లను నిర్మించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను వేగంగా నిర్మించాలన్న సీఎం అవసరమైతే బడ్జెట్లో ప్రియారిటీగా నిధులు కేటాయించాలని చెప్పారు. సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ కుమార్ బృందం. తెలంగాణ విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు వివరాలను వివరించారు సీఎం రేవంత్. 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఒకే చోట మినీ యూనివర్సిటీ తరహాలో 200 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు సీఎం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలోనే త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన కమిటీని నియమించామని, త్వరలోనే పాలసీని తీసుకొస్తామని వివరించారు రేవంత్. విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలపై తెలంగాణ సర్కార్ను కొనియాడారు హిమాచల్ ప్రదేశ్ మంత్రి రోహిత్ కుమార్. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కాన్సెప్ట్ అద్భుతమని అన్నారు. మేడారం మహాజాతరకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 18న మేడారంలో పర్యటించనున్నారు సీఎం రేవంత్. 19న మేడారం జాతర ఆలయ పనులను ప్రారంభిస్తారు. ఈ నెల 28 నుంచి మేడారం మహాజాతర జరగనుంది.